ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో ఉండాలంటే, బుద్ధిమంతుడిగా రాణించాలంటే, యమ నియమాలను పాటించే వ్యక్తిగా ధర్మవర్తనుడై ఉండాలంటే, లేదా పవర్‌ఫుల్‌గా ఎదగాలంటే, వివస్వాన్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు ప్రకారం ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో ఉండాలంటే, బుద్ధిమంతుడిగా రాణించాలంటే, యమ నియమాలను పాటించే వ్యక్తిగా ధర్మవర్తనుడై ఉండాలంటే, లేదా పవర్‌ఫుల్‌గా ఎదగాలంటే, వివస్వాన్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు ప్రకారం ఉండాలి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. వివస్వాన్ అనే దేవతా స్థానం ఎక్కడుంటుంది అంటే, మనం ఒక ఇంటిని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క ఇంటిని నిర్మించేప్పుడు ఏకాశీతి పదవాసు పద్ధతిని అనుసరించాలి. ఇందులో మొట్టమొదటి స్టెప్పు ఇంట్లో ఉండబోయే వ్యక్తుల యొక్క నక్షత్రం ఆధారంగా ఎంచుకున్న స్థలంలో ఏ పొడవు వెడల్పుల్లో భవనం నిర్మించాలనో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న పొడవు వెడల్పులను 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలుగా విభజించినప్పుడు 9x9 అంటే 81 బాక్సెస్ గా ఏర్పడతాయి. ఈ బాక్సెస్ ఈ 81 సెల్స్ నే పాదాము, ఒక్కొక్క బాక్స్ ని ఒక పాదాము అన్నారు. అలాంటివి 81 ఏర్పడతాయి. ఈ 81 దేవతా స్థానాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ 45 దేవతా స్థానాలకు ఉన్న ఎనర్జీస్ ఆధారంగానే వాస్తుని అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఏర్పడ్డటువంటి 45 దేవతా స్థానాలు అంటే దేవతలే. ఆ దేవతలు ధరించేటువంటి ఆభూషణాలు, ఆయుధాలు, ఉపయోగించేటువంటి వాహనాలు, వారి చుట్టూ ఉండేటువంటి పరివారం, వీటన్నిటి ఆధారంగా ఆ దేవతా స్థానం యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. అంతే విధంగా నిఘంటు అర్థంలో ఐకనోగ్రఫీ అంటారు. శిల్పశాస్త్ర నిఘంటు అర్థంలో ఆ దేవతా స్థానానికి వారు వెంట పెట్టుకున్నటువంటి వాటికి చెబుతున్నటువంటి అర్థం ఏంటి అనే విషయాల ఆధారంగా ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క క్వాలిటీని మనం నిర్ధారించుకోవాలి. తద్వారా ఆ ప్లేస్ ను ఎందుకోసం వినియోగించుకోవాలి అనేది తెలుసుకోవాలి. అందులో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది దక్షిణం వైపు ఉండేటువంటి ఈ వివస్వాన్ అనేటువంటి ప్రాంతం. అసలు ఏకాశీతి పదవాసులో ఉన్న 45 దేవతా స్థానాలు ఏంటంటే, దీన్ని మనం 9x9 81 గ్రిడ్డింగ్ చేసిన తర్వాత ఈ పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అనే 4 వీధులుగా విధి విన్యాసం చేస్తాం. అందులో పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. మిగతా 13 దేవతా స్థానాలు మనుష్య విధి, బ్రహ్మ విధి, దేవ విధిలో ఉంటాయి. ఇవి వాటి ఎనర్జీస్ ఆధారంగా పదాల సంఖ్య మారుతూ ఉంటుంది. మనం పైశాచ విధిలో చూసినట్టయితే శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపితృ, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ, సర్పు, దితి, అతిథి, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. ఇవి మొత్తం 45 దేవతా స్థానాలు. ఇది 0 degrees నార్త్ ఉండి 0 degrees నార్త్ ఉండి పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి ఒక చతురస్రాకారపు ప్లాట్ ని మనం మోడల్ గా తీసుకొని స్టడీ చేస్తున్నాం. ఇందులో దక్షిణం వైపు పైశాచ విధికి లోపల బ్రహ్మస్థానానికి బయట ఉన్నటువంటి 6 పదాలతో ఏర్పడేదే 1 2 3 4 5 6 6 పదాలతో ఏర్పడేదే వివస్వాన్ అనే ప్రాంతం. ఇప్పుడు మనం ఎంచుకున్న స్థలం యొక్క పొడవు వెడల్పులు మారినా లేదా దాని యొక్క డైరెక్షన్ ఓరియంటేషన్ మారినా దీని యొక్క స్థలం యొక్క ప్లేస్ మారచ్చు, దాని యొక్క సైజు పెరగచ్చు, తగ్గొచ్చు. కాబట్టి మనం వివస్వాన్ స్థానం కానీ ఏ దేవతా స్థానాన్ని గుర్తించేటప్పుడు మనం నిర్ధారించుకున్నటువంటి పొడవు వెడల్పులు ఉన్నటువంటి ఓరియంటేషన్ కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వివస్వాన్ అనే ప్రాంతానికి నిఘంటు అర్థం అగ్ని అని చెప్పడం జరిగింది. అగ్ని అంటే బడబాగ్ని అంటే బయటికి కనబడే నిప్పు కాదు, లోపల దాగి ఉన్నటువంటి అగ్ని. కరెంటు నీళ్ళలో ఎలా దాగి ఉంటుందో అలా ఎనర్జెటిక్ గా ఉంటది అన్నట్టు. ఈ దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా ఉంచినట్టయితే ఒక వ్యక్తి ఈ దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా ఉంచినట్టయితే ఆ వ్యక్తి కీర్తివంతుడు, బుద్ధివంతుడు, జ్ఞాన స్వరూపుడుగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఈ వివస్వాన్ అనే ప్రాంతానికి ఈ వివస్వాన్ అనే పేరుకు ద్వాదశాదిత్యులు అంటే సూర్య భగవానుడికి 12 పేర్లు ఉంటాయి. అందులో ఒక పేరే వివస్వాన్ అంటే ఒక రకంగా సూర్య భగవానుడే. సూర్య భగవానుడికి ఉన్నటువంటి ద్వాదశాదిత్యుల పేర్లు ఏంటి? దాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్.
పూష, పర్జన్య, అంశ, భగ, తృష్ణ, విష్ణు. ఇవి 12 పేర్లు. ద్వాదశాదిత్యులు. సూర్యుడికి ఉన్నటువంటి 12 పేర్లలో ఒక పేరే వివస్వాన్. దీన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలు డ్రైవర్గా చెప్పడం జరిగింది. ఒక డ్రైవర్ అంటే ఏంటి? మొత్తం వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తి. అంటే మనం ఒక గమ్యాన్ని చేరాలన్నా, క్షేమంగా చేరాలన్నా, ఇన్ టైంలో చేరాలన్నా, అంటే లక్ష్యాన్ని సమర్థవంతంగా, క్షేమంగా అనుకున్న సమయానికి చేరుకోవాలి అంటే డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉండడాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క లక్ష్యం సరైన సమయంలో, సరైన మార్గంలో నిర్దేశించబడుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇది ఎలాంటి రంగును కలిగి ఉంటుందంటే సూర్యోదయానికి ముందుండేటువంటి ఆరెంజ్ సింధూరం వర్ణాన్ని కలిగి ఉంటది. దీనికి ఇంకొక మీనింగ్ తృష్ణ అంటే కోరిక. ఈ తృష్ణ అంటే ఇది వాస్తు ప్రకారం ఉంటేనేమో ఒక వ్యక్తి యొక్క న్యాయబద్ధమైన కోరికలు, ధర్మబద్ధమైన కోరికలే ఉంటాయి. ఇది నెగిటివ్లీ చార్జ్ అయినప్పుడు, అంటే వాస్తు విరుద్ధంగా ఉన్నప్పుడు, వాస్తు విరుద్ధంగా ఉండడం అంటే ఇక్కడ ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం కావచ్చు, పగిలిపోయి ఉండడం కావచ్చు, పెచ్చులు ఉండడం కావచ్చు, ఇక్కడ చెత్త చెదారం పోగై ఉండడం కావచ్చు, ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండడం కావచ్చు, ఒక లెట్రిన్ ఇవ్వడం కావచ్చు, లేదా అతి ముఖ్యంగా వివస్వాన్ అనే ప్రాంతంలో ఒక మెయిన్ డోర్ ఉండడం కావచ్చు, లేదా ఒక వాటర్ బాడీ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పడం జరిగింది. అలాంటి వాస్తు దోషాలతో కూడినదై ఉన్నప్పుడు ఆ తృష్ణ ఆయాచితంగా పెరిగిపోయి ఆ కోరిక వెనకాల పరిగెత్తి ధర్మాన్ని విడిచి సాము చేస్తాడు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ ప్రాంతం యమ నియమాలను పాటించే వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మనకు పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాలు చెప్పడం జరిగింది. యమ సూత్రాలు ఏంటి అంటే సత్యం, అహింస, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. నెక్స్ట్, నియమాలు ఏం చెప్పాయి? శౌచు, సంతుష్టు, తపస్సు, స్వాధ్యాయ్, ఈశ్వర ప్రణాం. ఇవి యమ నియమాలు. ఈ స్థానం పాజిటివ్లీ చార్జ్ అయి ఉంటే, వాస్తు నియమానుసారంగా ఉంటే ఆ వ్యక్తి యమ నియమాలను పాటించే వ్యక్తిగా ఉంటాడు. ఇంకా ఈ స్థానం యొక్క అర్థం అధర్మం యొక్క పుత్రిగా చెప్పడం జరిగింది. అంటే ఈ స్థానం పాజిటివ్లీ చార్జ్ అయితే ధర్మాచరణం, ధర్మవర్తనుడై ఉంటాడు. ఒకవేళ ఈ స్థానం నెగిటివ్లీ చార్జ్ అయితే, వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే ధర్మాచరణాన్ని విడిచి నేల విడిచి సాము చేస్తాడు. అధర్మాన్నే ధర్మం అనుకుంటాడు. దాని వెనకాలనే పరిగెత్తుతూ ఉంటాడు. అది తృష్ణగా మారుతుంది, ఫైనల్ గా మరణం సంతరిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, నెగిటివ్ అయితే హింస, నరక ప్రవృత్తి, భయము వెంటాడుతుంది. అస్థిరత్వము, అనారోగ్యం వెంటాడుతుంది. చూడండి, ఇంకా నెగిటివ్ అయితే తృష్ణ వెనకాల పరుగు తీస్తాడు, జీవితంలో తృప్తి ఉండదు, యమ నియమాలను పాటించడు, అధర్మవర్తనుడై ఉంటాడు, అధర్మాన్నే ధర్మం అనుకుంటాడు, ఫైనల్ గా మృత్యు ఒడి చేరుతాడు. కాబట్టి ఈ స్థానాన్ని పాజిటివ్ గా చార్జ్ చేయాలి, పాజిటివ్ గా ఉండాలి, వాస్తు నియమానుసారంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందట? ఊర్జా అంటే శక్తి, ఎనర్జెటిక్ గా ఉంటాడు. నెక్స్ట్, బుద్ధిమంతుడై ఉంటాడు. వివేక శక్తి, వివేకంగా ఆలోచించగలుగుతాడు, మంచేదో చెడేదో నిర్ణయించగలుగుతాడు. ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా, సంయమనం, యమ నియమాలను పాటించే వ్యక్తి ఈ విధంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఇంట్లో వివస్వాన్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండడం అత్యంత ముఖ్యం.